వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? సింగవరపుకోట నియోజకవర్గం అయితే మాత్రం లలితమ్మ గారు అయితే మాత్రం గెలాలన్న కంపల్సరీగా. ఎందుకంటే సీసీ రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అభివృద్ధి అంటే మాత్రం ఆవిడ వల్ల అయిందన్న. నిజంగా వాటర్ ట్యాంక్ కానివ్వండి, నిజంగా ముఖ్యంగా అన్నిటికంటే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి మా మా ఊరు నుంచి రోజుకి 10 ఆటోలు వెళ్ళేవన్న, రోజుకి కూలి పనికి అయితే మాత్రం. కంపల్సరీ ఈ రోజు అనేది ఒక్క ఆటో కూడా వెళ్ళట్లేదు అన్నప్పుడు. ఈ రోజు మాత్రం అంత అభివృద్ధి మాత్రం అప్పుడు ఉండేది అన్నప్పుడు. అసలు ఇప్పుడు ఏం అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఇదే ఆ డబ్బులే వేస్తున్నారు అంటున్నారు కానీ ఏమి అసలు వృధా అన్నది. కరెంట్ బిల్లులోని, ఈ గ్యాస్ సిలిండర్లోని వాటిలల్లే పోతుంది తప్ప కానీ వాటి వల్ల అయితే ఒక్క ఒక్క ఉపయోగం కూడా లేదన్న ఇంట్లో బట్టి అయితే మాత్రం. నిజంగా మద్యం కానీ ఏమీ బాగోలేదన్న అసలు అయితే. నిజంగా మా గ్రామం నుంచి రోజుకి 10 ఆటోలు అంటే రోజుకి 10 నుంచి 100 మంది రోజుకి కూలి పనికి వెళ్ళి హ్యాపీగా బతికి రోజుకి సాయంత్రంకి 500-600 రూపాయలు తెచ్చుకుని రోజులు ఉండేవన్నాం. ఇప్పుడు అనేదాన్ని అసలు ఒక్క ఆటో కూడా ఇప్పుడు ఊర్లో పడి వెళ్ళట్లేదు పనికి మాత్రం. ఏ ఒక్కరు అభివృద్ధి లేదు వైజాగ్లో. అసలు అభివృద్ధి ఏ వర్కులు